రాజకీయాల్లో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కూటమి అదేవిధంగా వైసీపీ 2029 ఎన్నికల లక్ష్యంగా రెండు పార్టీలు కూడా కొత్త రాజకీయ వ్యూహాలను కూడా సిద్ధం చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇప్పటి నుంచే కొన్ని కీలక నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావడం, అదేవిధంగా కూటమికి కంచుకోటగా ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఫోకస్ చేయడం, కొత్తగా సమన్వయకర్తలను నియమించడం. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కొంతమంది ముఖ్య నేతలు పార్టీని వేయడం, రాజకీయంగా కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కూడా ఆంధ్రప్రదేశ్లో మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటుంటే వరుస నిర్ణయాలు నిజంగానే అటు వైసీపీకి ఇటు కూటమికి ఏం జరుగుతుంది అన్నది అర్థమయ్యే లోపే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్గా తీసేసుకుంటున్నాడు. కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు నిలుస్తున్నాడు, పరామర్శలు చేస్తున్నాడు, సమావేశాలతో ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా పెంచుతున్నాడు. ఇదే సమయంలో కొన్ని కీలక నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ను కూడా నియమిస్తున్నాడు. తాజాగా మీరందరూ కూడా చూసే ఉంటారు, గూడూరు నియోజకవర్గం, తర్వాత నిన్న రీసెంట్గా మళ్ళీ ఉండి నియోజకవర్గాలకి కొత్త సమన్వయకర్తను కూడా నియమించడం జరిగింది. ఇప్పుడు ఆ నిర్ణయమే ఒక కీలక నేతను రాజీనామాకు సిద్ధమయ్యేలా చేసింది. ఐ థింక్ చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు ఉండి నియోజకవర్గం ఏదైతే రఘురామకృష్ణంరాజు గారు గెలిచాడో ఎమ్మెల్యేగా, ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. 3 ఎన్నికల్లోనూ వైసీపీ ఓడిపోయింది. వరుసగా 2019, 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పివిఎల్ నరసింహారాజు వరుసగా ఓడిపోవడం జరిగింది. దీంతోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గంలో కొత్త నేతకు బాధ్యతలు కూడా అప్పగించాడు. ఇక్కడ ప్రస్తుతం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రఘురామకృష్ణంరాజు గారు ఎమ్మెల్యేగా ఉండడం, అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి పోయిన ఎన్నికల్లో, దాని ముందు ఎన్నికల్లో కూడా పోటీ చేయడం జరిగింది. ఆయన 2 దఫాలు ఓడిపోవడం జరిగింది. సో ఉండి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే యోగేంద్ర బాబుని నియమిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నరసింహారాజుకు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా నియమించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే నిర్ణయంతో నరసింహారాజు గారు విభేదించడం, పార్టీకి పదవికి రాజీనామా చేయడం, అదేవిధంగా వైసీపీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన 9 ఏళ్ళు పనిచేయడం జరిగింది. పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళకి విలువ లేదు, గౌరవం లేని చోట నేను ఉండలేను అని చెప్పేసి తాజాగా ఆయన చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇన్ఛార్జిగా ఎవరికైనా సరే మీరు అవకాశం ఇవ్వండి, అభ్యంతరం లేదు, కానీ యోగేంద్ర బాబుకి ఇస్తే నేను కలిసి పని చేయలేను అని చెప్పేసి చెప్పారంట. సో అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యోగేంద్ర బాబునే ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది. సో ఆయన కొంచెం ఫీల్ అయ్యాడు, తన మాటకు కూడా విలువ లేదు, విలువ లేనప్పుడు ఎందుకు ఆ పార్టీలో ఉండడం అని చెప్పేసి తాను పార్టీకి దూరం కావాలని చెప్పేసి నిర్ణయించుకొని తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా గూడూరు నియోజకవర్గానికి కూడా కొత్త వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు